శరణమయ్యప్ప. ప్రజెంట్ మేమైతే శబరిమలలో దర్శనానికి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. ఆలయం తెరిచి ఇది థర్డ్ డే, మేమైతే సెకండ్ డే అయితే దర్శనానికి వచ్చాము. నిన్న ఈవినింగ్ 3 o'clock పంబలో బయలుదేరితే 5 o'clock అయితే పట్టింది కన్నిమల గణపతి చేరుకోవడానికి. దాదాపు 2 గంటల సమయం అయితే పట్టింది. జస్ట్ 5 minutes చేరుకునేట. వీటికి అయితే 5 minutes అయితే మనం రీచ్ అయిపోవచ్చు. కన్నిమల గణపతి దగ్గర 5 o'clock బయలుదేరితే సన్నిధానం చేరుకోవడానికి నైట్ 11 o'clock అయితే పట్టింది. సో నా వెనకాల క్యూ లైన్ చూడండి, ఎంతమంది క్యూ లైన్లో అలాగే పడుకొని ఉన్నారు. నేను క్యూ లైన్లోకి రీచ్ అయ్యేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 3 o'clock టెంపుల్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. సరౌండింగ్ అయితే బాత్రూమ్స్ కూడా ఎక్కడా లేవు. వెళ్ళాలంటే ఈ క్యూ లైన్స్ అన్ని జంప్ చేసుకుని వెళ్ళాలి. ఉన్న టాయిలెట్స్ కూడా చాలా వర్స్ట్గా ఉంటుంది. ఇంకా బేసిక్ నీడ్స్ కూడా ఎక్కడా లేదు. నేనైతే ప్రజెంట్ ఎవరైనా చిన్నపిల్లలతో ఈ సీజన్లో శబరిమలకి ట్రావెల్ చేస్తుంటే వద్దనే చెప్తాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మొక్కుబడి ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాల్లో చిన్నపిల్లలతో మొక్కుబడి అయితే చెల్లించేసేయండి. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెల 5 రోజులు అయితే శబరిమల ఆలయం తెరుచుకుంటుంది. అప్పుడైతే మీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం శబరిమల టెంపుల్ ఓపెన్ చేసిన మొదటి రోజుల్లోనే క్రౌడ్ అయితే హ్యూజ్గా ఉన్నారు. సో మీరు శబరిమల ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని లాస్ట్ లో శబరిమలని ప్లాన్ చేసుకోండి. పంప నుంచి సన్నిధానంకి వచ్చే రోడ్స్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. క్యూ లైన్స్ కంప్లీట్ ఎక్కడిక్కడ నిండిపోయాయి. ప్రజెంట్ అయితే స్వామివారి దర్శనానికి అప్రాక్సిమేట్ గా 14 నుంచి 16 గంటల సేపు అయితే పడుతుంది. నీలక్కల్ ఎరిమేలికి వెళ్ళే రోడ్స్ మొత్తం కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అయిపోతే ఉంది. సో ఎవరైనా శబరిమల ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరైతే మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప.